వల్ల గడిచిన సంవత్సరంలో మున్నేరు పొంగినప్పుడు ఈ స్కూలు పిల్లలు ఆ ఫ్లోర్లోనో ఆ కింద ఫ్లోర్లోనో బిక్కు పనుకుంటూ ఆనాడు ఆ రాత్రి కాలం గడిపారు. పోయినసారి నేను అది సందర్భంగా అది నేను పోస్ట్ చేశాను. మళ్ళీ ఆ సందర్భంలో ప్రిన్సిపాల్ గారు ధైర్యంగా ఇక్కడే ఉండి చిన్నారి బాలికలకి పూర్తి భద్రత ఉండే విధంగా వారు ధైర్యాన్ని కల్పించారు. ఆ రోజు వచ్చినప్పుడు కొన్ని అంశాలు స్టూడెంట్స్ అడిగినవి చేస్తానని చెప్పాను. కొద్దిగా లేట్ అయినందుకు చిన్నారి బాలికలు మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతేకాదు సుమారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 380 లక్షల రూపాయలతో 2 శాఖల నుంచి ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ కి నిధులు కేటాయించడం జరిగింది. ఆనాడు ఇది బాలికల స్కూలు, బాలికల కాలేజీ. దీనికి కొంతే కాంపౌండ్ వాల్ ఉంది, పూర్తిగా కాంపౌండ్ వాల్ లేదు అనేది ఒక అంశం అయితే, రెండవది లో లెవెల్ ఉండటం వల్ల చిన్న వర్షం పడ్డా కూడా మోకాటు పైగా నీళ్లు నిలుస్తున్నాయి. ఎర్త్ ఫిల్లింగ్ చేయాలన్నది రెండో అంశం. అంతర్గతంగా ఇది పెద్ద ఏరియా కాబట్టి సిమెంట్ రోడ్లు కావాలన్నది మూడో అంశం. చిన్నారి బాలికల తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళు బయట నడుచుకోవటానికి వెయిటింగ్ హాల్ ఒకటి కావాలని అడగటం జరిగింది. ఎగ్జామ్స్ టైంలో పవర్ ఎప్పుడన్నా కట్ అయితే చిన్నారి బాలికలు చదువుకోవటానికి ఇబ్బంది అవుతుంది, ఒక జనరేటర్ కావాలని ఈ 4 కోరికలు ఆ నాన్నని మీరు అడిగారు. తప్పకుండా చేపిస్తానని ఆనాడు మాటిచ్చాను. ఈరోజు ఏదైతే ఈ 380 లక్షల రూపాయలు ఏవైతే శాంక్షన్ అయ్యాయో, మీరు అడిగిన కోరికలు అన్నిటినీ తీర్చంగా ఇంకా కొద్దిగా డబ్బులు కూడా మిగులుతాయి. అధికారులకు ఇప్పుడే చెప్పాను, యుద్ధ ప్రాతిపదిక మీద ముందు కాంపౌండ్ వాల్ పూర్తి చేసి, ఈ కాంపౌండ్ వాల్ ఇన్నర్ సైడ్ ఏదైతే లోన పక్క గుంటలు కానీ లో లెవెల్ కానీ ఉందో దాన్ని ఎర్త్ ఫిల్ చేసి, మీరు ఆడుకోవటానికి ఏమేమి కోర్టులు కావాలని మీ ప్రిన్సిపాల్ గారిని అడిగాను. ఇప్పుడు చెప్పకపోయినా మళ్ళీ మీరు ఆలోచించి చెప్తే తప్పకుండా క్రీడల్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇప్పుడే సిపి గారు నాకు చెవులో చెప్తున్నారు, మహిళలు కూడా మహిళా జట్టు క్రికెట్ లో రాణిస్తుంది, అది తెలంగాణ రాష్ట్రం నుంచే. కాబట్టి అవసరమైతే క్రికెట్ గ్రౌండ్ ని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని గౌరవ కలెక్టర్ గారికి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఇంకా ఏమేమి అవసరం ఉందో జనరేటర్ తో సహా ఇంకా ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ ఇతరత్ర ఈ స్కూల్ ని, ఈ కాలేజీని ఒక మోడల్ కాలేజీగా, మోడల్ స్కూల్ గా కావలసిన నిధులు ఈనాడు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ ప్రతి రూపాయిని చిన్నారి బాలికలకు ఉపయోగపడే విధంగా మీరు డిజైన్ చేసుకోవాలని వేదిక మీద ఉన్న అధికారులకు కూడా ఆదేశిస్తున్నాను. ఏదో ఎస్టిమేట్ చేశాం, ఆ ఎస్టిమేట్ అయిపోయింది, అది మార్చాది కాదు అనేది కాదు. ఏది అవసరం ఉంటే దాన్ని ఇమీడియట్లీగా నేను ఇక్కడ నుంచి ఆదేశిస్తున్నాను. ఇదే మీకు ఆర్డరు. దాన్ని పిల్లలకు అవసరమైన దానికి ఆ నిధులు వాడాలని కూడా ఇద్దరు అధికారుల్ని ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తూ, ఇప్పుడే మా పిఏ తప్పకుండా ఒక మోడల్ అన్నదానికి డెఫినేషన్ ఇంత అంత అన్నది కాదు, కావలసిన సకల వసతులని ఈ ప్రభుత్వ పక్షాన కల్పించే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నాది. కానీ చిన్నారి బాలికలు మీ బాధ్యత కూడా ఒకటి ఉంది. ఏమందరా తల్లి, మీ బాధ్యత చదువుకోవాలి, రాణించాలి. మీ కుటుంబానికి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే బాధ్యత మీ మీద ఉంది. ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు మీ అమ్మనాయనలు ఎక్కువ మంది 90-95% ఇక్కడికి వచ్చిన వాళ్ళు రైతు కుటుంబం, రైతు రిలేటెడ్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన బాలికలే ఉండుంటారు. మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తుంటారు మీ అమ్మ నాయనలు పడే కష్టం, మీ అన్న అక్క పడే కష్టం. మీ కుటుంబం పేదరికంగా
ఉన్న ఇబ్బందులు మీరు ప్రత్యక్షంగా చూశారు. దాని నుంచి భవిష్యత్తులో మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ అమ్మా నాయనలకు ఉన్న కష్టం మీకు రావద్దు అని మీ అమ్మా నాయనలు కొవ్వొత్తిలాగా కరిగిపోయి వారు కాంతిని మీకు ఇచ్చే కార్యక్రమం ఈ చదువు మీకు నేర్పించాలనే తపన. కాబట్టి మీ చిన్న మనసుకి నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రతి బాలిక మీ జీవితానికి ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోలు అచీవ్ కావటం కోసం, ఆ గోలు రీచ్ అవటం కోసం, ఆ గోలుని జయించటం కోసం మీరు కష్టపడితేనే జయించగలుగుతారు. కష్టపడకుండా ఏదీ రాదు. కష్టపడకుండా ఏదైనా వస్తే అది నిలబడదు, అది మీకు ఉండదు. కష్టపడి సంపాదించుకుల్లో ఉన్న కిక్కు, థ్రిల్లు, ఆనందం అంతా ఇంత ఉండదు. కాబట్టి చిన్నారి బాలికలు మీ అమ్మా నాయనలే కాకుండా, మీ గ్రామమే కాకుండా, మీ టీచర్సే కాకుండా ప్రతి వాళ్ళు మిమ్మల్ని అభినందించే విధంగా, మిమ్మల్ని చూసి ఆనందపడే విధంగా మీరు ఈ భావి భారతదేశానికి భావి భారత పౌరులుగా ఒక మంచి స్థానంలో ఉండే విధంగా మీ గోల్ పెట్టుకోవాలని, మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.